మరోపక్క షకీల్ కొడుకు సోహెల్ ప్రస్తుతం కోర్టుని ఆశ్రయించారు. తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అది కొట్టివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, మనం బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనను నిందితుడిగా చేర్చారని ఆరోపిస్తున్నారు సోహెల్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. కారు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనను నిందితుడిగా చేర్చారన్నది సోహెల్ వాదన. వాస్తవానికి ప్రత్యక్ష సాక్షి అయిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆసిఫ్ ని పోలీసులు నిందితుడిగా చేర్చారన్నారు. కానీ పోలీసులు ప్రశ్నిస్తే ఆసిఫ్ తప్పుడు సమాచారం ఇచ్చాడని సోహెల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. సోహెల్ పిటిషన్ ని ఇవాళ హైకోర్టు విచారణ చేపడుతోంది.